ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు ఆయన తరపు న్యాయవాది. ఈ స్థాయిలో క్వాష్ ను అనుమతించలేమంది సుప్రీంకోర్టు. దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. కోర్టు అనుమతించడంతో పిటిషన్ ఉపసంహరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు ఆయన తరపు న్యాయవాది. ఈ స్థాయిలో క్వాష్ ను అనుమతించలేమంది సుప్రీంకోర్టు. దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. కోర్టు అనుమతించడంతో పిటిషన్ ఉపసంహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ మొత్తం ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. కానీ దానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో కేటీఆర్ తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. సో ఆ ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు మొత్తం కూడా ప్రాథమిక దశలోనే ఉంది, ప్రైమరీ స్టేజ్ లో ఉంది. కాబట్టి ప్రైమరీ స్టేజ్ లో ఈ దశలో తాము ఈ కేసులో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ మేరకు దీనిపైన జస్టిస్ ఎం బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒకవైపు కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సుందరం తమ వాదనలు వినిపించారు. సో ప్రధానంగా కేటీఆర్ తరపునటువంటి వాదనలు ఈ మొత్తం కేసులో అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు వర్తించదని ఆయన స్పష్టం చేశారు. అలాగే వీటితో పాటు ఈ మొత్తం వ్యవహారంలో కూడా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుంది. ఇదంతా కూడా వెండెంటా పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ పైన కక్షతో ఈ కేసు పెట్టారనేది ప్రధానంగా కేటీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో పాలసీకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా పాలసీ తేడాలుంటే ఆ పాలసీ వరకే చూడాలి తప్ప దీంట్లో ఏకంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ను ఇన్వోక్ చేయడం కరెక్ట్ కాదు, సెక్షన్ 13(1) ఈ కేసుకు వర్తించదు అనేటువంటి అంశాన్ని పదే పదే సుందరం తన వాదనలో సుప్రీంకోర్టుకు ముందు వాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ ఒక ప్రభుత్వ అధికారి అవినీతి చేయలేదు అనేటువంటి విషయాన్ని, ఈ సందర్భంలో ఒక చేప నీళ్లలో ఉంటూ ఆ నీళ్లు తాగలేదు అనేటువంటి విషయాన్ని రుజువు చేయలేము, వెంటనే రుజువు చేసేటువంటి సమయాన్ని చూడగలమా అనేటువంటి ఒక కామెంట్ కూడా చేసింది. సో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వెంటనే రద్దు చేయాలి, ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలనేటువంటి ఒక వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. సో ఈ సమయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు ముందు హాజరై తన వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది, సో దర్యాప్తు కొనసాగనివ్వండి అని ఆయన సుప్రీంకోర్టును అడిగారు. అలాగే వీటితో పాటు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే తాము గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ కేసును నమోదు చేశాము, అవినీతి నిరోధక చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ కేసు నమోదయ్యామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ కేసును ఏసీబీ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో కూడా దర్యాప్తు జరిగితేనే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ ఇటు హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇంత త్వరగా ఈ మొత్తం వ్యవహారాన్ని రద్దు చేయాలని కోరడం అసమంజసం అనేటువంటి వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు నివేదించారు. సో రెండు వైపులా వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. సో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ సవాల్ చేసినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ కేసును విత్డ్రా చేసుకునేందుకు ఉపసంహరించుకునేందుకు అనుమతి కనీసం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సో ఆ నేపథ్యంలో విత్డ్రా చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. సో మొత్తానికి సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో చుక్కెదురైంది. దాంతో ఆయన డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును విచారణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంకటేష్, ఇప్పుడు పిటిషన్ ఉపసంహరించుకున్నారు కాబట్టి నెక్స్ట్ దర్యాప్తుకు సహకరించాల్సిందేనా కేటీఆర్? అదేవిధంగా కేటీఆర్ ముందున్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా గతంలో కూడా మనం సుప్రీంకోర్టుకు సంబంధించిన అనేక జడ్జిమెంట్లు చూసిన సందర్భంలో దర్యాప్తు దశలో ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ దాఖలైనటువంటి దశలో దర్యాప్తును అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా అనేక జడ్జిమెంట్స్ పాస్ చేసింది. కాబట్టి దర్యాప్తు దశలో ఒకవేళ సాక్ష్యాలు గనక లేకుంటే ఆటోమేటిక్ గా కేసే వీగిపోతుంది. సో కేటీఆర్ పైన ఏదైతే అభియోగాలు నమోదవుతున్నాయో, ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ ఆటోమేటిక్ గా ఫ్యూటైల్ అయిపోతాయి, అవన్నీ కూడా నీరుగారిపోతాయి. కాబట్టి ఆ మొత్తం దర్యాప్తును తీరాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఆ మేరకు
యాంటీ కరప్షన్ బ్యూరోకు కొంత స్వేచ్ఛ లభించింది. సో ఏసీబీ కేటీఆర్ ను పిలిచి విచారించేందుకు పూర్తిగా మార్గాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సుగమం చేసింది. ఇప్పటికే కేటీఆర్ కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 6-7 గంటల పాటు ఏసీబీ విచారణకు హాజరై ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంగా తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు తప్ప అందులో కొత్తేమీ లేదు, ఇది ఒక లొట్టపీస్ కేసు అనేటువంటి వ్యాఖ్యానం కూడా కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అవినీతి కనుక జరిగి ఉంటే దానికి ప్రతిఫలంగా తనకి ఏదిచ్చారో కూడా చెప్పాలని కూడా కేటీఆర్ సవాల్ చేసినటువంటి సందర్భం అని చూసారు. డెఫినెట్ గా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ పదే పదే అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏసీబీ ఈ దర్యాప్తుకు అవసరమైనటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఏసీబీ యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు ఈరోజు అవకాశం లభించింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.